హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. అండ్ ఇవాళ ఆల్గో లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్గో ఎస్జెడ్ నుంచి ఆల్గో ఆర్జెడ్ వరకు జోన్ టు జోన్ ప్రాపర్గా వర్క్ అయింది. ఎప్పుడైతే ఆల్గో ఎస్జెడ్ టెస్ట్ చేసిందో సపోర్ట్ లెవెల్ని, అండ్ అక్కడ నుంచి బౌన్స్ చేసింది. ఎప్పుడైతే ఆల్గో ఆర్జెడ్ లెవెల్ని టెస్ట్ చేసిందో అక్కడ నుంచి రిజెక్షన్ కూడా వచ్చింది. సో జోన్ టు జోన్ ప్రాపర్గా వర్క్ చేసింది. సో ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ ఫాలో అవ్వాలంటే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఎవ్రీడే మార్నింగ్ నేను 9:15 తర్వాత షేర్ చేస్తాను, ఓకేనా. సో ఎవ్రీడే 9:15 తర్వాత ఈ ఆల్గో లెవెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో కాన్స్టెంట్గా ఉంటాయి 3:30 వరకు. సో ఇది ట్రెండ్ కంటిన్యూషన్ అండ్ ట్రెండ్ రివర్సల్ మీకు చూపిస్తుంది. సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ప్రీవియస్ ట్రెండ్ కంటిన్యూషన్ అని అవ్వచ్చు, లేకుంటే ఆ పాయింట్ నుంచి ట్రెండ్ రివర్సల్ అని అవ్వచ్చు. ఆల్గో ఆర్జెడ్ అంటే రెసిస్టెన్స్ లెవెల్స్, ఎస్జెడ్ అంటే సపోర్ట్ లెవెల్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఇవాళ ఎగ్జాక్ట్లీ ఫామ్ చేసింది. మార్కెట్ మనకి టూ సైడ్ మూవ్ అయింది. మార్కెట్ మార్నింగ్ అప్ సైడ్లో మూవ్ అయింది, దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ డౌన్ సైడ్ 26,000 లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ ఉందో దాని దగ్గరికి వచ్చేసింది. జస్ట్ 3 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 107 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది, ఓకేనా. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, నిఫ్టీ బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ కూడా మార్కెట్ రివర్సల్ క్యాండిల్సే ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ వచ్చేసి బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉందని చెప్పి ఈ క్యాండిల్స్లో మనకు తెలుస్తుంది. మార్నింగ్ మార్కెట్లో బయర్స్ అప్ సైడ్ తీసుకెళ్లారు, తర్వాత మార్కెట్లో సెల్లర్స్ మళ్ళీ మార్కెట్లో ప్రైస్ని కిందికి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ నాకు ఈ క్యాండిల్లో తెలుస్తుంది. దానికన్నా ముందు మీరు చూసారనుకోండి, ఇది కూడా ఒక రివర్సల్ క్యాండిలే. అండ్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తుంటే అప్ సైడ్లో మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గరలో 26,100. ఇవాళ హై మీరు చూసారనుకోండి 26,010 దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. సో ఇవాళ హై కూడా రెసిస్టెన్స్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 25,800 లెవెల్, అండ్ దాని కింద మార్కెట్లో 25,700 లెవెల్ సపోర్ట్ లెవెల్స్, ఓకే. సో ప్రైస్ ఈ మధ్యలో ఈ జోన్లో అయితే ఓవర్ ట్రేడింగ్ చేయకండి. మార్కెట్ ఈ మధ్యలో ఉందనుకోండి, ఓవర్ ట్రేడింగ్ అసలు చేయకండి. ఎందుకంటే క్లియర్ డైరెక్షన్ అనేది మనకి కనిపించదు, బికాజ్ ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి. సో ఎస్ఎల్ హంటింగ్ అనేది ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఈ జోన్లో, పర్టికులర్ ఈ జోన్లో. ఎందుకంటే అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే ఈ జోన్ని బ్రేక్ చేయాలి అప్ సైడ్కి, అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ రావాలంటే ఇక్కడ ఏదైతే మార్కెట్లో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఓకే. అప్ సైడ్లో ఈ జోన్ రెసిస్టెన్స్ లెక్క, డౌన్ సైడ్లో ఈ గ్యాప్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. వన్స్ మార్కెట్ ఈ జోన్ సపోర్ట్ జోన్ బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్లో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే మార్కెట్ ఏదైతే ఈ అప్ సైడ్లో ఉన్న రెసిస్టెన్స్ జోన్ ఉందిగా ఇది బ్రేక్ అవుతే అప్పుడు మనం అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కొద్దిగా సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్, రేపు బీఆర్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో 14th నవంబర్ ఐ థింక్. సో వాలిటిలిటీ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటుంది, కొద్దిగా కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. సో ఇక్కడ మనం సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం, ఓకే. సో ఇక్కడ మనకి 2 డేస్ ఒక హైస్ని మార్క్ చేసాం. సో 2 డేస్ ఒక హైస్ని ఇక్కడ మార్క్ చేయండి, అండ్ ప్రీవియస్లీ ఇది కూడా మార్క్ చేసి పెట్టండి. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మీరు చూసారనుకోండి 2 డేస్ లోస్ మార్క్ చేయండి. దాని కింద మార్కెట్లో ఈ గ్యాప్ ఉంది, ఓకే. సో ప్రైస్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ 2 డేస్ ఒక లోస్ని బ్రేక్ చేసింది అనుకోండి, 2 డేస్ ఒక లోస్ని మార్కెట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేద్దాం, ఓకే. సో డౌన్ సైడ్కి పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టండి, బికాజ్ ఇక్కడ మార్కెట్లో గ్యాప్ ఏదైతే ఉందో అది సపోర్ట్లోకి యాక్ట్ చేయొచ్చు. మార్కెట్ 25,700 కిందికి వెళ్తేనే ఫర్దర్గా డౌన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన 25,700 అండ్ 25,800 పైన ఉన్నంతసేపు స్టిల్ నిఫ్టీని పాజిటివ్గానే చూడొచ్చు, ఓకే. స్టిల్ నిఫ్టీని మనం పాజిటివ్గానే చూడొచ్చు. అండ్
ఇక్కడ మనకి 2 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, అండ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మార్కెట్ అట్లీస్ట్ 25,950 పైన మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దగ్గరలో 26,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ స్టిల్ ఇంకా కూడా దానిపైన క్లోజ్ చేయలేదు, జస్ట్ ఇవాళ టెస్ట్ చేసింది. అండ్ అప్ సైడ్లో 26,100 కూడా రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టవచ్చు. బట్ 25,950 పైన ఉందనుకోండి, బులిష్లో ప్లాన్ చేయొచ్చు. సిఈ సైడ్లో ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్లో సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇంకా మీకు క్లియర్లీ అర్థం కావాలంటే నేను 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను, సో దట్ మీకు ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. ఓకే, నేను ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, ఇంకా మీకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఈ జోన్స్ రెసిస్టెన్స్ జోన్స్ ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను. మార్కెట్ ఇక్కడ దగ్గరకు వచ్చి ఇవాళ మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ మీరు ప్యాటర్న్ చూసారనుకోండి, మార్కెట్ ఇక్కడ కొంచెం మార్కెట్ అనేది హయ్యర్ ఐసే ఉంది, కాకపోతే మార్కెట్ ఏదైతే మార్కెట్లో సపోర్ట్ ఉందో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, అది వచ్చేసి మనకి 25,850 800 లెవెల్ దగ్గర ఉంది ఇక్కడ. అండ్ దాని డౌన్ సైడ్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని సపోర్ట్లకి యాక్ట్ చేసి చెప్పాను కదా. సో కాకపోతే ఇక్కడ మనం సింపుల్ ప్లాన్ ఏం చేయొచ్చు అంటే 2 డేస్ ఒక లోస్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, క్వాంటిటీ తక్కువ పెట్టి. బట్ మార్కెట్ ఇక్కడ 25,700 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ అయ్యిందనుకోండి, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 25,550 అండ్ 25,500 వరకు కూడా మార్కెట్లో డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ లెవెల్స్ వరకు కూడా మార్కెట్ రావచ్చు ఈ లెవెల్స్ కిందికి వస్తే. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 25,620 పైన మార్కెట్ ఉంటాయి. ఓకే, కాకపోతే మనం 25,950 పైన కూడా మనం ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో. ఎందుకంటే రీజన్ సింపుల్, మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైన ఉంది, అండ్ ఇక్కడ మార్కెట్లో ఈ 2 లెవెల్స్ కూడా సపోర్ట్ లెవెల్స్, స్లైట్లీ హైయర్ ఐస్లో ఉంటుంది. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుంది, కాకపోతే ఈ లెవెల్స్ పైన ఉన్నా సరే మనం ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ బులిష్లో ఉంది కాబట్టి మనం బులిష్ సైడ్ ప్లాన్ అయితే చేయొచ్చు 25,950 పైన ప్రైస్ కనుక సస్టైన్ అవుతుంది. ఓకే, క్లియర్ అండి, నిఫ్టీ అయితే క్లియర్ అయిపోయింది. అండ్ సేమ్ సెన్సెక్స్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సెన్సెక్స్ చూసారనుకోండి, సెన్సెక్స్ 1 అవర్ టైం ఫ్రేమ్ చూసారనుకోండి సేమ్ ఉంటుంది. సో డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, సెన్సెక్స్లో డైలీ టైం ఫ్రేమ్ కూడా ఒక రివర్సల్ క్యాండిల్. సో సేమ్ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ కూడా మీరు 2 డేస్ ఒక చూసి ట్రేడ్ చేయండి, బికాజ్ ఇక్కడ ఎస్ఎల్ హంటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కేసెస్లో. ఎందుకంటే అప్ సైడ్లో రెసిస్టెన్స్ జోన్ ఉంది, డౌన్ సైడ్లో సపోర్ట్ జోన్ ఉంది, కాబట్టి ప్రైస్ ఈ మధ్యలో ఉందనుకోండి క్లియర్ డైరెక్షన్ అనేది ఉండదు. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలన్నా డౌన్ సైడ్ అన్నా క్లియర్ వ్యూ ఉండదు బయర్స్కి సెల్లర్స్కి. సో అలాంటప్పుడు మీ ఎస్ఎల్స్ అనేవి హంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో క్లియర్ అండి. అండ్ ఇక్కడ మీరు సింపుల్ ప్లాన్, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది అప్ సైడ్లో, అండ్ ఇవాళ హై కూడా రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మీరు చూసారనుకోండి 84,300 లెవెల్, 250 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. ప్రైస్ కనుక ఈ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు. బట్ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. 84,165 బ్రేక్ అవుతే అప్పుడు మీరు పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి ప్రైస్ వెళ్ళాలనుకోండి, మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఇవాళ రివర్సల్ క్యాండిల్ ఉంది. సో మార్కెట్ అట్లీస్ట్ 84,550 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కూడా నేను 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, సేమ్ నిఫ్టీ లాగానే ప్యాటర్న్ ఉంది చార్ట్ది. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే హై ఉందో దీని లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది, కాకపోతే ఫేక్ బ్రేక్అవుట్ ఇది. ఓకే, సో ఫేక్ బ్రేక్అవుట్. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి 24,900 ఆర్ 25,000 లెవెల్ పైకి వెళ్తే మార్కెట్ బుల్లిష్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా ఫర్దర్గా. అండ్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు, బట్ ఇక్కడ దగ్గరలో అయితే రెసిస్టెన్స్ ఉంది, క్వాంటిటీ తక్కువ పెట్టయితే ప్లాన్ చేయండి ఈ లెవెల్స్ పైన. ఓకే, అండ్ డౌన్ సైడ్కి ప్రైస్ రావాలంటే ఈ 2 లోస్ బ్రేక్ అవ్వాలి, 84,300 అండ్ 84,261 ఈ లెవెల్స్ కింద ఉంటే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ అండి, నిఫ్టీ సెన్సెక్స్ 2 క్లియర్ అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో చాలా మెంబర్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ చేసేసేయండి, వేరే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ స్ట్రాంగ్గా ఉండే, కాకపోతే ఇవాళ కూడా మార్కెట్ అనేది ఏదైతే హైస్ ఉన్నాయో దానిపైన బ్రేక్అవుట్ అవ్వలేదు, అంటే సస్టైన్ అవ్వలేదు. మార్కెట్ వచ్చేసి ఇక్కడ చూసారనుకోండి ఈ లెవెల్స్ పైన హై ఉండే, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది, అండ్ ఇక్కడ కూడా టెస్ట్ చేసింది, అండ్ బ్రేక్అవుట్ అయింది, కాకపోతే ఇవాళ సస్టైన్ అవ్వలేదు. ఓకే, సో
ఒకవేళ ఇది సస్టైన్డ్ అయ్యి ఉంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసేవాడిని. బట్ ఇవాళ మాత్రం మీరు చూసినట్టయితే నిఫ్టీ ఐటీ నెగిటివ్లో ఉండే, బట్ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా మనకి స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉండే. ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉండే. అండ్ ఇక్కడ మనకి ఈ దీని కిందకి లెవెల్ కిందకి వచ్చేసింది కాబట్టి 58,500 అండ్ 58,600 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే 58,184 or 200 లెవెల్ రౌండ్ ఫిగర్గా సపోర్ట్ లెవెల్ అండ్ 58,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ప్రైస్ మార్కెట్ కనుక ఇక్కడ 58,200 కిందికి వచ్చింది అనుకోండి, ప్రైస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో క్లియర్లీ చెప్పాలంటే ఎగ్జాక్ట్ లెవెల్ మనం ఇక్కడ డ్రా చేసుకుందాం సో దట్ మీకు ఒక క్లియర్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్ లెవెల్ చెప్తాను. సో మార్కెట్ వచ్చేసి 58,123 to 58,200 లెవెల్. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. ప్రైస్ ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ బౌన్స్ చేసే ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఏదైతే ఇవాళ హైస్ మార్కెట్ పైన ఉందనుకోండి అక్కడ కూడా మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బేరిష్ అవ్వాలంటే 58,000 లెవెల్ కిందికి ప్రైస్ వస్తేనే బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ అవ్వాలంటే బ్యాంక్ నిఫ్టీ 58,000 కిందికి రావాలి. ఆ లెవెల్స్ కిందికి వస్తే బేరిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్తో కంపేర్ చేస్తే కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. కాకపోతే హయ్యర్ లెవెల్స్ నుంచి రిజెక్షన్ వస్తుంది. మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్గా స్ట్రాంగ్లీ అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే ఇక్కడ అప్ సైడ్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో సపోర్ట్, ఈ మధ్యలో మార్కెట్ కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు, సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం పెట్టుకుందాం. ఇక్కడ నేను కొద్దిగా జూమ్ చేస్తాను దీన్ని. ఇక్కడ మనం కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ మనం మార్కెట్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ని చూస్తాం. మార్కెట్ అవర్స్లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూస్తాం. ఓకే, మార్కెట్ అవర్స్లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో 26,000 లెవెల్ దగ్గర మీరు చూసారనుకోండి కాల్ రేటింగ్ ఎక్కువగా యాడ్ అయింది 1,27,000. అండ్ ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ దానిపైన మీరు చూసారనుకోండి 26,500 లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది రెసిస్టెన్స్. సో మార్కెట్ ఒకవేళ 26,100 or 200 పైన మార్కెట్ కనుక వెళ్ళింది అనుకోండి, సో కాల్ రైటర్స్ మార్కెట్ 26,500 వరకు కూడా ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఇంత దూరంలో మనకి కాల్ రేటింగ్ కనిపిస్తుంది. సో స్టిల్ పాసిబిలిటీస్ ఉన్నాయి అప్ సైడ్ వెళ్ళేటివి. ఓకే, అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి 25,900 లెవెల్ దగ్గర మనకి పుట్ సైడ్ 25,800 లెవెల్ దగ్గర 96 కనిపిస్తుంది. 25,500 లెవెల్ దగ్గర 1,04,000 కనిపిస్తుంది. అంటే మీరు ఒక నోటీస్ చేస్తుంటే మార్కెట్ ఒక రేంజ్ చాలా పెద్దగా కనిపిస్తుంది, 1000 పాయింట్స్ రేంజ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి 25,500 లెవెల్ దగ్గర యాడ్ అయింది. ఇక్కడ మనకి 26,500 లెవెల్ దగ్గర మార్కెట్ వాలిటైల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మధ్యలో 25,800 ఇంపార్టెంట్ లెవెల్ అండ్ 26,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ నోట్ చేసుకోండి. మార్కెట్ బ్రేక్ డౌన్ అవ్వాలనుకోండి 25,800 కిందికి వస్తే బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మార్కెట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు యాజ్ పర్ డేటా. అండ్ 26,000 or 26,100 పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి బులిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మధ్యలో 26,000 లెవెల్ 25,800 లెవెల్ యాజ్ ఆఫ్ నో డేటా ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ కాకపోతే 25,500 to 26,500 చాలా లాంగ్ మనకి 1000 పాయింట్స్ రేంజ్లో మనకి డేటా అయితే కనిపిస్తుంది. బికాజ్ నాకు తెలిసి ఏదైతే బీఆర్ ఎలక్షన్స్ ఉన్నాయో దాని ఇంపాక్ట్ మార్కెట్స్ పైన వాలిటిలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, చూసి ట్రేడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం కొద్దిగా డేటా ఇక్కడ మనకి. సో యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 21 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి US టెక్ వచ్చేసి మనకి 46 పాయింట్స్. అండ్ నెక్స్ట్ డాక్స్ వచ్చేసి మనకి 147 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి 200 పాయింట్స్ పాజిటివ్లో అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. క్రిప్టో పెట్టుకుందాం ఇక్కడ. సో క్రిప్టో ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో ఆ క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నిన్న సెల్ సిగ్నల్ ఇచ్చింది, డౌన్ సైడ్ వచ్చింది, ఇవాళ బై సిగ్నల్ వచ్చింది, కొంచెం అప్ సైడ్ వెళ్ళి. అండ్ ఇప్పుడు ఇది మార్కెట్ దీని కిందికి వచ్చేసింది. అగైన్ ఒకవేళ $1,02,500 కిందికి కనుక ప్రైస్ వచ్చింది అనుకోండి బిట్ కాయిన్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నిన్న కూడా చెప్పాను మార్కెట్ స్టిల్ ఇంకా కూడా బేరిష్ వ్యూలోనే ఉంది అని చెప్పి, స్టిల్ ఇంకా కూడా సెల్లింగ్ ప్రెషర్లోనే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్లో మార్కెట్లో చెప్పాను మార్కెట్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి మార్కెట్ 815 నుంచి మార్కెట్ ఫాలో అయింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఓవరాల్గా ఎంతవరకు లో వచ్చింది, ఆల్మోస్ట్ ఆల్
$1,00,000కి దగ్గర $1,00,000 దగ్గరలో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ బౌన్స్ చేసి ఇప్పుడు రిట్రేస్మెంట్కి వెళ్ళింది, పుల్ బ్యాక్. మళ్ళీ మార్కెట్ కనుక $1,02,500 కిందకి వచ్చింది అనుకోండి, మళ్ళీ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి కనుక $1,00,000 బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ బిట్ కాయిన్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బిట్ కాయిన్ సెల్ ఆన్ రైజ్ అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇథేరియంకి వద్దాం. సో ఇథేరియం చూసామనుకోండి, యాజ్ ఆఫ్ నో 80 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా బై సిగ్నల్ వచ్చింది, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్లో మూవ్ అయింది అండ్ మళ్ళీ మార్కెట్ ఇదే పాయింట్కి వచ్చింది. ఇప్పుడు కనుక మళ్ళీ డౌన్ సైడ్లో సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ రావచ్చు. అండ్ నిన్న కూడా ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. సో ఎవ్రీ డే సిగ్నల్స్ ఇస్తుంది ఇది మీకు. సో క్రిప్టో స్కాల్పర్ 5 years టైం ఫ్రేమ్లో. సో ఎవరైనా క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటుంటే కనుక క్రిప్టో స్కాల్పర్ బాగా వర్క్ చేస్తుంది. ఆల్సో మీరు ఫ్రీలీ యాక్సెస్ తీసుకొని దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకి 3,484 దగ్గరలో ఉంది ప్రైస్ వచ్చేసి దగ్గరలో. అండ్ మార్కెట్ ఇక్కడ బై సిగ్నల్ కూడా అదే పాయింట్లో ఉంది. మార్కెట్ ఈ లెవెల్స్లో అట్లీస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 3,470 ఆర్ 3,460 కిందకి వచ్చింది అనుకోండి, ఇథేరియం కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇథేరియం అప్ సైడ్కి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మళ్ళీ 3,520 పైకి ప్రైస్ వెళ్తేనే అప్పుడు కొద్దిగా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో నేను ఆల్రెడీ క్లియర్లీ చెప్పాను, ఇథేరియం కొంచెం సైడ్ వేస్ జోన్లో ఉంది. ఓన్లీ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుందో దాన్ని మాత్రం మనం ఫాలో చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, సో ఈ యాక్సెస్ రావాలంటే స్టెప్ని చెప్తాను, సో దాన్ని ఫాలో అండి. ఫస్ట్ అయితే మీరు ఒకవేళ బిట్ కాయిన్ ట్రేడ్ చేయాలనుకోండి, ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి మనకి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయొచ్చు. ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది అండ్ ఆప్షన్స్ పైన కూడా లెవరేజ్ ఉంది. అండ్ ఫ్యూచర్స్ పైన 0 క్లోజింగ్ ఫీజు ఉంది. ఒకవేళ మీరు స్కాల్పింగ్ చేస్తున్నారనుకోండి, బిట్ కాయిన్ చేస్తున్నారనుకోండి, 30 minutes లోపు ట్రేడ్ ఎంట్రీ తీసుకొని క్లోజ్ చేస్తే ఎటువంటి ఛార్జెస్ పడవు. అదర్ ఫ్యూచర్స్ ఏవైతున్నాయో ఇథేరియం కానీ సోలానా కానీ అదర్ క్రిప్టో కాయిన్స్ ఉన్నాయనుకోండి, అవి 15 minutes టైం ఉంటుంది. 15 minutes లోపు మీరు స్కాల్ప్ చేశారనుకోండి, అక్కడ కూడా మీకు 0 ఫీజు అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆప్షన్స్ పైన కూడా మీకు ఫ్లాట్ 50% అయితే ఫీజు అయితే ఆఫ్ ఉంది. ఓకే, సో ఎక్స్ప్లోర్ చేయండి, కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో, ఫస్ట్ కమెంట్లో లింక్ ఉంది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాది. ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మన ట్రెండ్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి రండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్లో ఆల్రెడీ నేను మాస్టర్ క్లాస్ చేసి పెట్టాను క్రిప్టోది. సో దాన్ని చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ నాలెడ్జ్ మీకు వస్తుంది. ఇక్కడ మీరు చూడండి F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అని చెప్పి. సో ఇక్కడ టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఆ 10 వీడియోస్ చూసారనుకోండి, క్రిప్టోలో చార్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, క్రిప్టో ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు టార్గెట్ ఎలా పెట్టాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ట్రేల్ ఎలా చేయాలి ఆ ప్లాట్ఫామ్లో, అండ్ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఏదైతే మనం యూజ్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్, ఆ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది దాంట్లో. సో వెళ్ళి చూడండి ఫస్ట్. చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు కింద ఏదైతే డిస్క్రిప్షన్ బాక్స్ కమెంట్ బాక్స్లో లింక్ ఉందో ఆ రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్ KYC చేసుకోండి. దాని తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. తర్వాత మీరు శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేశారనుకోండి, సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే TTT అని ఉందో, సో ఈ బై అండ్ సెల్ సిగ్నల్స్ దీనికి యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బై సిగ్నల్ వచ్చినప్పుడు, అండ్ నిన్న కూడా ప్లాన్ చేసాం, మొన్న కూడా ప్లాన్ చేసాం, ఎవ్రీ డే ఇక్కడ ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ చూపిస్తున్నానో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా రెఫరల్ మెంబర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసినాయి. సో ఎవ్రీ డే ఇక్కడ కూడా ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. సో ఆ ట్రేడ్స్ కూడా మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. దాంతోపాటు ఈ క్రిప్టో స్కాల్పర్ ఉంది కదా, బై అండ్ సెల్ సిగ్నల్స్ వచ్చేది, సో ఇది కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రిప్టోలో. అండ్ ఆల్గో లెవెల్స్ ఫాలో అవ్వాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. ఆల్గో లెవెల్స్ ఏవైతున్నాయో అది మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ డే నేను పెడతాను. సో అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు టెలిగ్రామ్ ఛానల్ నుంచి. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.